రేవంత్ రెడ్డి గారి జాతక చక్రం ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారిది ఆల్రెడీ మనం తీసుకున్నాము. అండ్ మనం తీసుకుంటే ఆయన November 8, 1969 ఆయన జన్మించినట్టుగా మనకు అనిపిస్తోంది. ఆయన కూడా చిత్తా నక్షత్రం కన్యా రాశి ఉంది. సో ఈ కన్యా రాశి లగ్నం కూడా తులా లగ్నంగా మనం చెప్పుకుంటున్నాము. ఈ గోచార రీత్యా చూసుకుంటే సప్తమంలో శని, షష్ఠ స్థానంలో మనకు రాహు, ఇవన్నీ ప్రభావాలు అయితే కనబడుతుంది. ప్రెషర్తో కూడిన వ్యవహారం నడుస్తుంది. జాగ్రత్తగా ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి యుద్ధం చేసేటప్పుడు మనమైన బలంగా ఉండాలి, లేకపోతే అవతలవాడు బలహీనంగానే ఉండాలి. ఉన్నప్పుడు మనం గెలుస్తాం. మనం బలంగా ఉంటే మనం గెలిచేస్తాం, లేకపోతే అవతల బలహీనంగా ఉంటే మన బలం లేకుండా గెలిచేస్తాం మనం. అలాగేంటంటే ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు అపోజిషన్ ఎవరు? కేసీఆర్ గారు వస్తారు, ఫ్యామిలీ అంటే మనం బీఆర్ఎస్ వస్తుంది. అక్కడ కేసీఆర్ గారి బలం కొంచెం బలంగా ఉంది అని మనం చెప్పుకుంటున్నప్పుడు ఈయనకి ఏంటంటే ఇంకొంచెం బలోపేతంగా ఉండాలి వ్యవహారికంగా. సో అది కొంచెం తక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈయన చేసిన కొన్ని పనులు ఏవైనా ఉంటాయో పూర్వరాష్ట్రంలో చేసినవి అంటే అవి బయటకు తీయడము, ఈయన మీద ఒక ఫేమ్ని కొద్దిగా వరకు బలహీన చేయడం, ఇవన్నీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. అంటే రాజయోగం రావడం నిలబెట్టుకుని వేరు ఉంటాం రాజకీయంగా. ఈయనకు వచ్చిన రాజయోగం ముఖ్యమంత్రిగా అవడం. సో ఇది నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నాలు కొంచెం బలహీన పడిపోతారు ఈ సంవత్సరం. అంత సపోర్టింగ్ అయితే ఈయనకు లేదు ఈ సంవత్సరం.